ఫ్రెండ్స్ నేను మీ అందరినీ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నాది మీ ఆంధ్ర ఆడపడుచు నా ఛానల్. నేను అలేఖ్య చిట్టి పికిల్స్ రివ్యూ ఇచ్చాను కదా, నేను చాలా జెన్యూన్గా ఇచ్చాను. బట్ ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆవిడ నాకు ఇండైరెక్ట్గా ఒక వార్నింగ్ ఇచ్చారు. ఎవడైనా మండినోడు నీ ఛానల్ రిపోర్ట్ కొడితే మొత్తానికే పోతుంది అంటే, మేబీ అలాంటి ప్రయత్నాల్లో ఏమైనా ఉన్నారేమో. రిపోర్ట్ కొడితే పోవడానికి యూట్యూబ్ నడిపే వాళ్ళేం తెలివి తక్కువ కాదు, చూసుకుంటారు ఎవరేం మాట్లాడారో ఎవరేం చేశారో అనేది. కాకపోతే ఏంటంటే ఈ సొసైటీ తెలుసు కదండి, చేసిన తప్పుల్ని ఎత్తి చూపిస్తే వాళ్ళని తొక్కేయడం కోసమని ఎన్ని మోసాలైనా చేస్తారు, ఎన్ని ఘోరాలైనా చేస్తారు. సో నా ఛానల్కి ఏదైనా అయితే నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది మీ ఆంధ్ర ఆడపడుచు, ఫేస్బుక్ కూడా ఉంది మీ ఆంధ్ర ఆడపడుచు అని. మీ అంటే మీ ఎంఈఈ కాదండి, ఎంఐ ఆంధ్ర ఆడపడుచు అని, లేదంటే నా పేరుతోనైనా నేను ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ దయచేసి నా ఛానల్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా మీద ఏదైనా కుట్ర జరిగి ఇలాంటి పనులు ఏమైనా జరిగితే దయచేసి మళ్ళీ నన్ను సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నా ఫ్రెండ్స్. నేను సంవత్సరం పాటు కష్టపడ్డాను నా ఛానల్ కోసం. బట్ జెన్యూన్గా ఒక రివ్యూ చెప్పినందుకు నన్ను ఇలా బెదిరించే స్థాయికి, అంటే ఇండైరెక్ట్గా కొంతమంది ఉంటారు కదండి యూట్యూబ్ ఛానల్స్ని, అంటే ఏమేమి చేస్తారో యూట్యూబర్స్కి తెలుసు, ఓకేనా. అలా నా ఛానల్కి ఏమైనా ప్రాబ్లం వస్తే మాత్రం దయచేసి నన్ను సపోర్ట్ చేయడానికి, నా రివ్యూ నేను చేసిన వీడియో కరెక్ట్ అని మీకు కనిపిస్తే నన్ను ప్లీజ్ దయచేసి ఈ ఛానల్ సేఫ్గా ఉంటే ఓకే, లేదు అంటే మాత్రం నేను మళ్ళీ క్రియేట్ చేసుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంతే. నేను చేసిన రివ్యూని నమ్మి నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద థ్యాంక్స్. దయచేసి ఈ టాపిక్ని నేను ల్యాగ్ చేస్తున్నానని అనుకోకండి ఫ్రెండ్స్. నేను నిజాయితీగా జెన్యూన్గా ఒక రివ్యూ చెప్పినందుకు ఏకంగా నా క్యారెక్టర్ని బ్యాడ్ చేసి నన్ను నేను అనని నేను నార్మల్గా చెప్పిన మాటల్ని ఎక్కిరించి వెటకారంగా మాట్లాడి కావాలని నాకు చాలా నిందలేయాలని చూస్తున్నారు. దయచేసి లాస్ట్ వరకు చూడండి, చూసి అప్పుడు మీ ఒపీనియన్ చెప్పండి ఫ్రెండ్స్. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఈ వీడియోలో అలేఖ్య చిట్టి పికిల్స్ దగ్గర పికిల్స్ తీసుకున్నాను కదా, దాని గురించి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి, ఫుల్ రివ్యూ ఇస్తాను. ఎంత క్వాలిటీ లెస్ అలాగే ఎంత మోసం అనేది మీకు చెప్తానండి. ఏమన్నావు, నీ వీడియోస్ మీద నేను బతికేస్తున్నాను, నాకు అంత కర్మ పట్ల నీకు చెప్తాను. ఇప్పుడు మా ఫ్యామిలీ గురించి నేను చెప్తాను. నువ్వు అన్నావు కదా నీ డబ్బు కోసం నేను బతికేస్తున్నానని, కాదని చెప్పడానికి చెప్తున్నాను. నీ డబ్బుతో నాకు పని లేదని చెప్పడానికి చెప్తున్నాను. నేను కేవలం నా కాళ్ళ మీద నేను నిలబడదామనే యూట్యూబ్లో వీడియోస్ స్టార్ట్ చేశాను, కానీ ఆలపొట్లు ఈలపొట్లు కొట్టేసి స్టార్ట్ చేయలేదమ్మా. నేను మా అత్తయ్య హౌస్ వైఫ్, మా మామయ్య గారు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ఐగా చేసి రిటైర్ అయ్యారు. ఆయన ప్రజెంట్ ఇంట్లోనే ఉంటారు. మా ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీ చెల్లెలు చేస్తారు కదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబు, సో అలాగే మా ఆయన కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు డబ్బుకి అంటే మాకు ఆస్తులు అంతస్తులు ఏం లేకపోయినా ఒకరి మీద ఆధారపడి ఒకరిని అన్యాయంగా బాధ పెట్టేసి వాళ్ళ కడుపులు కొట్టేసి బతకాల్సిన బతుకు కాదమ్మా నాది. అంటే కొంతమందికి ఆ బతుకు లేకపోయినా అత్యాశతో అలాంటి పనులు చేస్తుంటారు. నాకు అలాంటిది ఏం లేదమ్మా. నేను యూట్యూబ్లో వీడియోస్ చేయకపోయినా కాళ్ళ మీద కాలు వేసుకొని నేను బతకొచ్చు, ఓకేనా. కానీ నేను కేవలం నా కాళ్ళ మీద నేను నిల్చుందాం, నా ఇంట్లో ఉండి నా పిల్లల్ని చూసుకుంటూ నా పనులేవో చేసుకుందామని వచ్చాను. అంతేగాని నీ పచ్చళ్ళ మీద డబ్బులు సంపాదించాలని ఆశ అయితే కాదు. ఇంకొకటి ఏమన్నావు, వచ్చేసాయి మా ఆయన తిట్టాడు, మా ఆయన కొట్టాడు, పోన్లే తిడితే తిట్టాడులే, వీడియో చేసుకోవచ్చు, డబ్బులు వస్తాయి, ఇలాగే అన్నావా ఇంకెలాగన్నావో నాకు మరి చెప్పాను కదా. ఇలా నీ అంత ఓవర్ యాక్టింగ్ నాకు రాదు. కానీ ఈ వీడియో ఇంత స్ట్రాంగ్గా నేను ఎందుకు చేస్తున్నానంటే పెద్దలు చెప్పారు, ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడే తెచ్చుకోవాలని చెప్తున్నాను. నా పచ్చడి స్పాయిల్ అయిందని మీకు మెసేజ్ చేస్తే మీరు కనీసం కేర్ చేయలేదు, రెస్పాండ్ చేయలేదు. దీన్ని ఏమంటారు తెలుసా? ఏ బిజినెస్లో అయినా ఫస్ట్ ఉండాల్సింది కస్టమర్ ఫ్రెండ్లీ అంటారు కదా, అది ఉండాలి. అది లేదు మీ దగ్గర. కనీసం రెస్పాండ్ అవ్వలేదు ఇప్పటి వరకు. 24 అవర్స్ దాటిపోయి ఇంకెన్ని అవర్స్ అయిందో రెస్పాండ్ అవ్వలే. సో నేను అప్పుడు అనిపించింది, ఓకే వీళ్ళు ఆర్డర్స్ తీసుకునే వరకే రెస్పాండ్ అవుతారు, లేదంటే వీళ్ళకి పాజిటివ్గా ఎవరైనా రివ్యూస్ ఇస్తే అవి వాట్సాప్లోనవి ఇక్కడ చూపిస్తారు వీడియోస్లో. నాలాగా నిజంగా ఏదైనా ప్రాబ్లం అంటే పట్టించుకోరు, ఎందుకంటే వీడియోస్లో కామెంట్లో కూడా చాలామంది చెప్పారు అది అని నాకు అర్థమైంది. అప్పుడే డిసైడ్ అయ్యాను, నేను నీ దగ్గర నా డబ్బుల్ని నీ దగ్గర పోగొట్టుకున్నాను, ఆ డబ్బులు నేను తిరిగి ఎలాగైనా సరే రప్పించుకోవాలనే ఈ వీడియో. ఇంతకు ముందు వేవ్ అలా చేయలేదు, బట్ ఈ వీడియో మాత్రం అలాగే చేస్తున్నాను.
ఎంతమ్మా 3150 కదా. రొయ్యల పచ్చడి పాడవలేదు. ఆయిల్ కాకపోతే అర కేజీలో పావు కేజీ ఆయిల్ ఉంది కాబట్టి పావు కేజీలో సగం ఏమంటారు గ్రేవీ ఉన్న ఇంకొక పావు కేజీలో సగమే రొయ్యలు వచ్చినాయి మాకు. అవి కూడా వచ్చేయలేదు కూడా తెలియదు, నేను చెప్పలేను తీయలేను కాబట్టి, కానీ తక్కువే వచ్చినాయి. ఇక కాబట్టి నువ్వు పెట్టినంత కాస్ట్ కాదు అది. అండ్ ఫిష్ పికిల్ పోయింది, అసలు కుళ్ళిపోయిన పచ్చడిని పంపించావు నువ్వు. మండేకి మా ఇంటికి వచ్చింది, మండే ఆ ట్యూస్డే, అంటే అట్లీస్ట్ 1 వీక్ కూడా అవ్వలేదండి. 1 వీక్ కూడా అవ్వక ముందే మా ఇంటికి వచ్చిన రోజు మేము ఆఫ్టర్నూన్ టైంలో వీడియో షూట్ చేసాం. బట్ అప్పుడు ఏంటంటే నాకు వచ్చిన పీస్ బాగానే ఉంది. అదే రోజు నైట్ నేను పీస్ తిన్నప్పుడు అంటే ఒక డిఫరెంట్ అంటే పాడైన ఫ్లేవర్ నాకు పాడైనట్లు అనిపించింది. బట్ మా ఆయనకు చెప్తే ఏమన్నారంటే నువ్వు ఎప్పుడూ ఫిష్ పికిల్ తినలేదు కదా, నీకు అలా అనిపిస్తుందేమో అని చెప్పారు. సరే అని ఊరుకున్నా. కాకపోతే నేను రివ్యూ పెట్టాను ఆ రోజే. ఆ రివ్యూకి అంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అని నాకు తెలియదు. ఇంకోటి ఏంటంటే ఎంతమంది అంత కాస్ట్ పెట్టి మోసపోయారా అనేది ఆ వీడియో కింద వచ్చే కామెంట్లోనే తెలుసుకోవచ్చు. కప్పు ఓపెన్ చేయగానే కంపు కొడుతుంది అనమాట. ఏంటని చూస్తే పికిల్ స్పాయిల్ అయిందని చెప్పి నార్మల్గా అందరం కూడా ఇప్పుడు ఇందులో నేను ఆ రోజు డబ్బాలో వేసినప్పుడు మీరు చూస్తే ఇక్కడ వరకే వేసానండి. ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది పికిల్. ఇక్కడ వరకు ఉన్న దాంట్లో ఎన్ని పీసులు ఉంటాయండి? మనిషి 2 వేసి ఒక 2 రోజులు తింటే ఎన్ని పీసులు ఉంటాయండి? అయితే నాకైతే ఫస్ట్ రోజు తేడా అనిపించింది ఆ రోజు నైట్. కానీ మా ఆయన అలా అనేసరికి సరేలే నాదే మిస్టేక్ అంటే నేనే పొరపడ్డానేమో అని వదిలేశాను. బట్ 2 డేస్ తర్వాత మళ్ళీ స్పాయిల్ అయింది, ఫుల్గా స్మెల్ వస్తుంది. నిన్న మేము అలేఖ్య చెట్టి పికిల్స్కి నిన్న మధ్యాహ్నం 1:30కి మేము మెసేజ్ పెట్టామండి. పికిల్ స్పాయిల్ అయింది, రీఫండ్ చేస్తారా లేదంటే రీప్లేస్ చేస్తారా ఏంటి అని మెసేజ్ పెడితే ఈరోజు ఈవినింగ్ ఇప్పుడు 6 అవుతుందండి నేను ఈ వీడియో షూట్ చేసేసరికి ఇప్పటికీ కూడా రిప్లై లేదు, రెస్పాండ్ లేదు, అసలు చూడలేదు మా మెసేజ్. అది నేను మీకు చూపిస్తానండి. కాకపోతే ఇలా చూపిస్తే ఏంటంటే క్లారిటీ ఉండదు. మీకు నేను స్క్రీన్ షాట్ తీసి పెడతాను. అలా పెట్టినప్పుడు అంటే అక్కడ వాళ్ళ తెలివితేటలు ఎలా ఉంటాయంటే వాళ్ళు కావాలనే మేము ఇచ్చిన రిప్లైని డిలీట్ చేసేసారు అని కూడా మ్యానిపులేట్ చేస్తారు మనుషుల్ని. ఇప్పుడు ఎవరైనా మన మెసేజ్ని రిప్లై చేశారంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఆ మెసేజ్ని చూస్తే బ్లూ టిక్స్ వస్తాయి కదా, ఇక్కడ బ్లూ టిక్స్ కూడా ఉండవు, మీరు అక్కడే అర్థం చేసుకోవచ్చు. నైట్ ఒక వీడియో చూశానండి, చాలా అసలు చూడగానే భయపడిపోయాను. ఎంత భయపడిపోయానంటే వామ్మో నా ఛానల్ని ఏం చేసేస్తారేమో అని భయపడిపోయానండి. ఇంకొకటి ఏంటంటే ఈరోజు వచ్చిన లాంగ్ వీడియోలో ఆవిడ లాస్ట్కి ఒక వర్డ్ వాడారు, ఏమనంటే నువ్వు యూట్యూబ్లో ఎలాంటి వర్డ్స్ పడితే అలాంటి వర్డ్స్ మాట్లాడితే నీ ఛానల్కి ఎవడో ఒకడు మండి రిపోర్ట్ కొడతాడు, అప్పుడు నీ ఛానల్ పోతుంది, అసలే నీకు వ్యూస్ అంత అంటే నా ఛానల్ చాలా చిన్న ఛానల్ కదా వాళ్ళతో కంపేర్ చేస్తే. వాళ్ళదైతే వాళ్ళకున్న ఫాలోయింగ్కి వాళ్ళు ఇచ్చే హైప్కి చాలా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారులేండి వాళ్ళకి, నాకు అంత లేరు. నేను చేసి ఎగ్జాక్ట్ నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్ ఇంట్లో చేసుకునే పనులని వంటల్ని ఎవరు పెద్దగా అంత ఇంట్రెస్టింగ్గా చూడరు, ఎవరో నాలాంటి హౌస్ వైఫ్సే చూస్తారు. ఈవెన్ ఆడపిల్లలైనా కాలేజ్ స్టూడెంట్స్ అలాంటి వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి చూడరు. బట్ అంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ అనిపిస్తే చూస్తారు, ఓకే. కాబట్టి నాకు అంత ఎక్కువ మంది రారు. నాకు కూడా పరిగెట్టి పాలు తాగాలని లేదు, నిలబడి నీళ్ళు తాగాలనే ఉంది. అయితే ఆ వీడియోలో ఏం చెప్పారంటే కావాలనే నేను వాళ్ళనేదో తక్కువ చేసి మాట్లాడినట్టు జనాలకి పోర్ట్రే చేయాలని చూశారు. అదేదో అంటే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు పట్టుకుంటారు కదా, అలా చేశారు. ఆ వీడియో సెటప్ గెటప్ చూసి వామ్మో ఇప్పుడు ఏం బాంబు పేల్చేస్తారో అని భయపడిపోతానని అనుకున్నారేమో. బట్ నా దగ్గర నిజాయితీ ఉంది. నేను జెన్యూన్ రివ్యూ ఇచ్చినప్పుడు నేను భయపడాల్సిన అవసరమే లేదు, తగ్గేదే లేదండి, ఓకేనా. నేను వాళ్ళ దగ్గర పికిల్స్ కొని చాలా తప్పు చేశాను, అది నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను. బట్ వాళ్ళు అంటే కస్టమర్స్ ఇచ్చే రివ్యూస్ని ఇప్పుడు నచ్చితే నచ్చిందని చెప్తారండి, పాడైతే పాడైందని చెప్పకూడదా ఏంటండి? లేబుల్స్ పీకేశారా? ఏం నువ్వు చూసావా లేబుల్ని పీకేయడం? ఇదిగోండి 2 కవర్స్కి మరి పీకేసే దాన్ని అయితే ఈ లేబుల్ని కూడా పీకేస్తాను కదండి, ఫుల్గా బ్యాడ్ చేస్తాను కదా, ఎందుకు ఉంచుతాను? ఏం అవసరం? ఇప్పుడు మీరు అన్నారు కదా మీ వీడియోలో లేబుల్స్ని ఇలా అంటే నేమ్స్ ఇలా అంటే చెరిగిపోయే అవకాశం ఉంటుంది, ఇలా చింపేస్తే చిరిగిపోయే అవకాశం ఉంటుందని అన్నారు కదా. అలాంటి కన్నింగ్ తెలివితేటలు అలాంటి ఫ్రాడ్ ఐడియాస్ నాకు ఉండవు, ఓకేనా, నాకు లేవు. ఇప్పుడు నేను చింపేసాను అనుకున్నా, మిగతా వాళ్ళు కూడా చింపేశారా? కిందన కామెంట్లు పెట్టే వాళ్ళు కూడా చింపేశారా? సరే ఇది కూడా వదిలేసేద్దాం. ఇంకొకటి ఏంటంటే ఇంకేదో ఏంటి తెల్లతోలు ఎందుకు వచ్చింది వీడియోలోకి?
మా పికిల్స్ గురించి మాట్లాడుతున్నారు కదా, తెల్లతోలు ఎందుకు వచ్చింది? అదేంటి రేసింగు రెసిస్ట్ ఏదో ఇంగ్లీష్లో మాట్లాడారండి. నాకు ఆవిడంత ఇంగ్లీష్ రాదు తల్లి, నువ్వు నాకంటే చిన్నపిల్లవు కాదు కాబట్టి నేను చెప్తున్నాను, నీ అంత ఇంగ్లీష్ నాకు రాదు. నేనేమని పెట్టానమ్మా వీడియోలో, ఏమని పెట్టాను నేను? ఇంకొకసారి చూసుకోవాలి నువ్వు. ఇన్స్టాలో తెల్లతోలు చూసి సొల్లు కాచుకునే ఒకడు నా మొగుడు నన్ను ఒంగోపెట్టి తంతే చూస్తాడంటే వాడికి అంత సరదాగా ఉందంట, వాడిని ఒంగోపెట్టి తంతే వాడు మొహం ఎక్కడ పెట్టుకుంటాడో నాకు మడతెట్టడం వచ్చు, ఒంగోపెట్టి తాడడం వచ్చు అని అన్నానమ్మా నేను. ఎందుకు? నేను ఒక ఆడపిల్లని, ఒక గౌరవంగా బతుకుతున్న ఆడపిల్లని, నన్ను ఒకడు వచ్చి బూత్ కామెంట్లు పెట్టి ఇష్టం వచ్చినట్లు తిడితే నేను ఊరుకోనమ్మా. ఎందుకంటే నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. ఎంతసేపు చాలా స్ట్రాంగ్ చాలా బోల్డ్ అంటారు కదా, స్ట్రాంగ్ బోల్డ్ ఉండాలమ్మా ఆడపిల్లలు. ఈ జనరేషన్ని బట్టి ఇప్పుడున్న సొసైటీలో ఉండే పరిస్థితులను చూస్తుంటే ఆడపిల్లలు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. కానీ ఒక ఆడపిల్లని అంటే నేనేదో ఎగ్జాంపుల్, నన్ను ఎవడో బూతులు తిడితే వాడికి నేను తిట్టుకుంటే దాన్ని నువ్వు ఇందులో మిమ్మల్ని ఏదో అన్నట్లు పోట్రే చేయాలని చూసావు చూడు తల్లి. హ్యాట్స్ ఆఫ్, నీ కన్నింగ్ తెలివితేటలకి హ్యాట్స్ ఆఫ్. నేను నీ జోలికి రాకూడదు అనుకున్నాను, ఓకేనా? ఈ పికిల్ నేను ఈరోజు ఒక వీడియో రిలీజ్ చేశాను చూడు, ఏమని పెట్టాను, ఇది కౌంటర్ వీడియో కాదని చెప్పాను కదా. ఎందుకంటే అది ఆల్రెడీ మీరు వీడియో రిలీజ్ చేయకముందు నేను చేసిన వీడియో, కొంచెం డీసెంట్గా మాట్లాడాను, ఓకేనా? ఇప్పుడు అంత డీసెంట్గా మాట్లాడాలని లేదు. మీరు ఆల్రెడీ నా వీడియోస్ చూసి భయపడో లేకపోతే ఏంటో మరి తెలీదు డిలీట్ చేసేసారు. మీరు పెట్టిన ఏంటి లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ అన్నట్లుగా అలేఖ్య చిట్టి పికిల్స్ నేను అనగలను, మీ ఆంధ్ర ఆడపడుచు అని పులులు సింహాలు గర్జించేలాగా మాట్లాడగలను. అవసరం లేదమ్మా. మనలో తప్పు ఉన్నప్పుడు మనం ఒక బిజినెస్ చేస్తున్నాము, మన వల్ల తప్పు జరిగినప్పుడు ఒక కస్టమర్ వచ్చి కంప్లైంట్ ఇస్తే ఫస్ట్ రెస్పాండ్ అవ్వండి, ఓకేనా? రెస్పాండ్ అవ్వడం నేర్చుకోండి. ఏమన్నావమ్మా నువ్వు? అదే సరే, తెల్లతోలు అని చెప్పి ఏదో అన్నావు కదా. యూట్యూబ్కి యూట్యూబ్కి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి, అవి మీకు తెలియదేమో. తెలియకుండా ఏది పడితే అది మాట్లాడితే యూట్యూబ్ రిపోర్ట్, ఎవడైనా కాలినోడు రిపోర్ట్ కొడితే మీ ఛానల్ పోతుంది, మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోవాల్సి వస్తుంది అన్నావు కదా. నాకు ఆఫ్టర్ ఆల్ అమ్మా, ఓకేనా? పోతే మళ్ళీ కష్టపడి చెప్పాను కదా ఇందాక, పరిగెట్టి పాలు తాగే రకాన్ని కాదు, నిలబడి నీళ్ళు తాగే రకాన్ని అనమాట. నిలబడి నీళ్ళు తాగే రకాన్ని. కాబట్టి నేను ఆల్రెడీ యూట్యూబ్లోకి వచ్చి సంవత్సరం అయ్యింది. నేను పిచ్చి గెంతులు వేసుకొని ఎక్స్పోజింగ్లు చేసుకొని కొంతమంది మనం చూస్తుంటాం కదా ఇన్స్టాగ్రామ్స్లో యూట్యూబ్స్లో, అలా నేను చేశాను అనుకో అమ్మా, నాకు కూడా వస్తారు ఫాలోవర్స్. కానీ నాకంటూ ఒక రెస్పెక్ట్ ఉంది. నా ఫ్యామిలీ వాళ్ళకి నేను ఒక రెస్పెక్ట్ ఇస్తాను. నేను చేసే వీడియోస్ వల్ల నా ఫ్యామిలీ పరువు పోకూడదు అని నేను ఆలోచిస్తాను. అలాగే నా వీడియోస్ చూసేటప్పుడు ఎదుటి వాళ్ళు, చిన్నపిల్లలు, ఆడవాళ్ళు ఇబ్బంది పడకూడదు అనేలాంటి వీడియోస్ మాత్రం నేను చేస్తాను. అండ్ నేను హోమ్లీగా ఇంట్లో ఉండే ఇల్లు తుడుచుకుంటానో, అంట్లు తోముకుంటానో, ఏం చేసుకుంటానో నాకున్న టాలెంట్ అదే, ఓకేనా? సో నేను అవే చేసుకుంటాను. నేను ఎక్స్పోజింగ్లు అవి చేయలేను. చేస్తే నాకు వచ్చేసేవారేమో ఈ పాటికి. నార్మల్గా నేను ఒక విలేజ్లో పెరిగిన అమ్మాయిని, అదేదో సినిమాలో పాట ఉంది కదా, మిస్టర్ పర్ఫెక్ట్ అనుకుంటా, అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల నేను, ఆ టైపేనమ్మా నేను కూడా. నేను పెళ్ళికి ముందు చాలా సాఫ్ట్, కానీ వన్స్ మనం పిల్లల్ని కన్నాక మన పిల్లలతో వాళ్ళని హ్యాండిల్ చేసి మనకంటూ ఒక స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట, మనకంటూ ఒక మెచ్యూరిటీ వస్తుంది. నేను మెచ్యూరిటీ లేకుండా వాళ్ళలాగా వీళ్ళలాగా ఏం మాట్లాడను. ఏమిటి అంటే ఆడపిల్లలు స్ట్రాంగ్గా ఉండడం, బోల్డ్గా ఉండడం అంటే నోరేసుకొని పడిపోవడం కాదమ్మా. మీరు చేస్తున్నది తప్పు అని చెప్తే మీరు దానికి రిప్లైలు ఇవ్వకుండా తిరిగి కస్టమర్ల మీద స్టిక్కర్లు పీకేశారని నిందలేస్తున్నారు కదా, అలా నోరేసుకొని పడిపోవడం కాదమ్మా. స్ట్రాంగ్గా ఉండడం అంటే ధైర్యంతో పాటు నీతిగా నిజాయితీగా ఉండాలి, ఓకేనా? ఏమన్నావమ్మా, ఆడపిల్లలు కడుపు కొట్టేస్తున్నారా? ఏమన్నారు మీ నాన్నగారు? ఏమన్నారు? మా నాన్నగారు బ్రతుకున్నప్పుడు చెప్పారు, ఏమనంటే వీపు మీద కొట్టాలి కానీ కడుపు మీద కొట్టకూడదనా. మరి నువ్వెందుకమ్మా మరి మీ నాన్నగారు చెప్పారు కదా, నా కడుపు మీద నువ్వెందుకు కొట్టావు? ఏమన్నావు నువ్వు? నీకు తెలిసే కొన్నావు కదా అన్నావు కదా. నిజమేనమ్మా, నేను నీ రేటు ఎక్కువని తెలిసే, అది నా బడ్జెట్ కదా ఎక్కువైనా సరే నా పాప కోసం, నా పాపకి అంటే ఒక తల్లికే తెలుస్తుంది ఆ పెయిన్ ఎలా ఉంటుంది. పాపం తను 2 monthsగా అంటే అడుగుతూ ఉంటే కాదని ఈ ఒక్కసారికని నేను చెప్పించాను. అది ఒక తల్లికే అర్థమవుతుంది, ఓకేనా? నీకు రేపు పొద్దున పెళ్ళి అయితే నీకు అర్థమవుతుంది ఆ బాధ. ఓకే, ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నాను కదమ్మా, కొన్నందుకు అడిగే హక్కు నాకు ఉంటుంది కదా, ఒక్క రోజులో పాడైపోయిన పచ్చడి నువ్వు నాకు పంపించావు, ఓకేనా? ఇప్పుడు చాలా తెలివిగా దీని మీద ఉన్న లేబుల్ పీకేశారు అని అన్నావు కదా.
అలాగే ఈ పచ్చడిలో కూడా నీళ్ళు వేసేసారు, పాలు వేసేసారు, కావాలని పాడు చేసేసారు, మమ్మల్ని మా కడుపులు కొట్టేయడానికి కోసం అని నువ్వు చెప్పొచ్చు, చెప్తావు కూడా. నీకున్న టాలెంట్ అర్థమైపోతుంది. అవి ఇందాక వీడియోలో చూశాను, నువ్వు డిలీట్ చేసావు కదా భయపడి, ఆ వీడియోలో చూశాను. అయితే ఈ పచ్చడి మా ఇంటికి వచ్చి, మా ఇంటికి ఏ డేట్ని వచ్చిందో నాకు తెలుసు. ఆ డేట్ నుంచి ఈ డేట్కి లెక్కేసుకుంటే గట్టిగా ఒక వారం కూడా లేదు. ఓకేనా? ఈ వారంలో ఈ పచ్చడి పాడైందా, లేదంటే ఇది మా ఇంటికి వచ్చేసరికి నాకు కొంచెం డిఫరెన్స్ కనిపించింది అన్నాను కదా. సో ఆ డిఫరెన్స్ ముందే పాడైందా అనేది మనం ఫుడ్ ఇన్స్పెక్టర్స్ పెట్టి చెక్ చేయించుకోవచ్చు కదమ్మా. నాకు తెలియదు ఆ పెద్ద పెద్ద పదాలు. చెక్ చేద్దామా అమ్మ? చేద్దామంటే రెడీ. ఇది దీనికి రెడీ నేను. నువ్వు రెడీ అంటే చెప్పు. అండ్ ఇది లేబుల్స్ చింపేశారు అన్నావు కదా, దీనికి కూడా ఏమైనా టెస్టులు ఉంటే, ఒకవేళ మన ఇండియాలో లేకపోతే ఏ అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో ఇంకెక్కడో నాకు తెలియని దేశాల్లో ఉన్నా సరే పర్వాలేదమ్మా. ఒక ఫ్లైట్కి టికెట్ వేసేసి వెళ్దాం, నిరూపించుదాం. ఓకేనా? నువ్వు స్టిక్కర్ వేస్తే నేను పీకేసానా, నువ్వు స్టిక్కర్ వేయకంటే ఇచ్చావా అనేది ఏ విధంగా నువ్వు ఏ పద్ధతిలో డిసైడ్ నిరూపించుకోవాలనుకుంటున్నావు నిరూపించుకో. నువ్వు మాట్లాడు, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడు. నిన్ను నువ్వు కరెక్ట్ అనిపించుకోవడం కోసం, నువ్వు చాలా బోల్డ్ స్ట్రాంగ్ అనిపించుకోవడం కోసం ఎదుట ఆడవాళ్ళని చీప్గా మాట్లాడు. ఓకేనా? నువ్వు బిజినెస్ చేస్తున్నావు, బిజినెస్ని మాత్రమే చెయ్యు. బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఆశ ఉంటుంది, ఉండాలి కూడా. ఎందుకంటే లాభం వస్తుంది, ఆ వచ్చే లాభంతోనే మనం బ్రతకాలని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారమ్మా. ఇప్పుడు పెట్టిన ఇంగ్రీడియంట్స్కి, పెట్టిన వర్కర్స్కే మనం డబ్బులు ఇవ్వడానికే మనకు సరిపోతే మనం ఆ బిజినెస్ చేయడం వేరు. లాభం ఉండాలి బిజినెస్లో, ఆశ ఉండాలి, అత్యాశ ఉండకూడదు. ఓకేనా? నేను అత్యాశ గురించి మాట్లాడుతున్నానమ్మా. అసలు ఎంతసేపు నా ఫాలోవర్స్ నా మీద పదికేస్తున్న వీడియోలు చేసి మాట్లాడుతున్నావు కదా. నిజమే అమ్మా, సంవత్సరం బట్టి కష్టపడుతున్నాను నేను. మరి నీ అంత టాలెంట్ నాకు లేదు, అంత టాలెంటెడ్ వీడియోస్ చేసే అంత టాలెంట్ లేదు, లేక ఏవో మామూలు వీడియోస్ చేసుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోకి ఎందుకు ఇంత రెస్పాన్స్ వచ్చిందంటే, నీ మీద ఉండే అభిమానంతో, నీ ఫాలోవర్స్ వల్ల కాదమ్మా. నీ దగ్గర పికిల్స్ కొని మోసపోయి, లేదంటే కొనాలనుకొని కాస్ట్ చూసి భయపడిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సపోర్ట్ ఇది. ఓకేనా? ఇంకొకటి ఏమన్నావు నువ్వు, నీ వీడియో మీద నేను బతికేస్తున్నాను. తొక్కలో వీడియో. ఎందుకంటే నా ఇంటికి వచ్చిన ఒక్క రోజుకి పోయింది. ఏ ల్యాబ్కి వెళ్తావో, టెస్ట్ చేయిస్తావో చేయించుకో. ఓకే? నేను రెడీ. అండ్ ఈ ప్యాకెట్ మీద ఉన్న లేబుల్ చింపేశారు, ఇలా చింపేయచ్చు, ఇలా చెరిపేయచ్చు అన్నావు కదా. దీనికి కూడా నేను రెడీ. ఏ టెస్ట్కైనా రెడీ, ఎక్కడికైనా రెడీ. ఓకేనా? లేదు నీలో అంత నిజాయితీ ఉంటే, నువ్వు ప్యాక్ చేసినప్పుడు నాకు ఇచ్చిన ప్యాకింగ్ మీద నువ్వు స్టిక్కర్లు పెట్టినప్పుడు, ఎక్స్పైర్ డేట్లు, ఇంకేమంటారు, మ్యానుఫ్యాక్చర్ డేట్లు, ఎక్స్పైర్ డేట్లు వేసినప్పుడు వీడియోస్ నీకు నువ్వు ఎలాగో అన్ని పనులు నువ్వు పడుతున్న ప్రతి కష్టాన్ని వీడియో చేస్తావు కదా. వీటి మీద స్టిక్కర్లు అతికించినప్పుడు వీడియో ఏమైనా ఉంటే చూపించు, నేను డ్రాప్ అవుతా. లేదు అంటే ఏ టెస్ట్కి తీసుకెళ్తావో వస్తాను. ఓకేనా? లేదు అంటే నాకు పచ్చళ్ళు అమ్మిన వాళ్ళని, అంటే నన్ను ఫేక్ అంటున్న వాళ్ళని అడుగుతున్నాను. మీరైనా సరే ఎవరైనా ఏ టెస్ట్కి వెళ్దామో పదండి, నిరూపించుకుంది. ఇప్పుడు నేను ఇంత స్ట్రాంగ్గా బోల్డ్గా మాట్లాడడానికి కారణం ఏంటో తెలుసా? అమ్మాయి నన్ను అంటే నేను చెప్పానండి, నేను నార్మల్గా చెప్పానండి వీడియోలో. ఏమని ఫస్ట్ నేను వీడియో రివ్యూ చేసినప్పుడు నేను నార్మల్గా, నేను మీషోలో కొన్నా, అమెజాన్లో కొన్నా, ఏం కొన్నా కానీ, నేనే కాదు వ్లాగ్స్ చేసి ఎవరైనా సరే అన్బాక్స్ వీడియోస్ పెడతారండి, అన్బాక్సింగ్ వీడియోస్. నేను అలాగే పెట్టాను, దాన్ని అలాగే రివ్యూ చేశాను. ఈ పచ్చడి మీద ఇంతమంది రివ్యూలు చేశారనుకోని నాకు తెలియదు. ఓకే? ఎందుకంటే నేను ఈ పచ్చళ్ళు బ్యాచ్ని ఫాలో అవ్వను. నాకు అవసరమైతే కదా నేను ఫాలో అవుతాను. వీళ్ళ అంటే సుమీ టాక్స్ అని ఒక ఛానల్ ఉంది, నేను పచ్చళ్ళు కొన్న అమ్మాయికి ఒక సిస్టర్. ఆ అమ్మాయి షార్ట్స్ అప్పుడప్పుడు చూస్తుంటాను నేను. అది కూడా మా పాపే పెడుతుంది టీవీలో, నేనేం పని కట్టుకొని చూడలేదు. బట్ అప్పుడు అనుకున్నా ఈ అమ్మాయి ఎవరు బాగా మాట్లాడుతుంది, మంచి డీసెంట్గా ఉందని అనుకున్నాను నేను కూడా. సో అమ్మాయి వరకు నాకు చాలా బాగా నచ్చుతుంది ఆ అమ్మాయి. బట్ నీ టాలెంట్ అంతా, అంటే ఇప్పుడు నోరేసుకొని పడిపోయే టాలెంట్ అంతా అమ్మా, నువ్వు నీ పచ్చళ్ళకి ఇచ్చే క్వాలిటీలోనా, నీ పచ్చళ్ళు చేసేటప్పుడు నువ్వు పెట్టే శ్రద్ధలోనా చూపించాలి తల్లి. ఇంకొకటి, ఒక అమ్మాయి గురించి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. నేను నీ గురించి చెప్పేటప్పుడు వీడియోలో ఒక్క వీడియోలో కూడా నీ గురించి తప్పుగా మాట్లాడలేదు, వెటకారంగా మాట్లాడలేదు. నువ్వేమన్నావు? నా మొగుడు తిట్టేశాడు, నా మొగుడు కొట్టేశాడు చెప్పాను. ఇలాగ బాగా నీ అంత బాగా చెప్పలేకపోయి ఉంటాను నేను, ఎందుకంటే నాకు యాక్టింగే రాదు, ఇంకా ఓవర్ యాక్షన్ ఎలా వస్తుంది? అదమ్మా. ఈ టెస్ట్కి వెళ్దామా, లేదంటే నేను 24 hours కంటే ఎక్కువ అయిపోయింది నీకు మెసేజ్ పెట్టి, నా పచ్చడి స్పాయిల్ అయిందని మెసేజ్ పెట్టి, కనీసం ఇప్పటికి మీరు చూడలేదు, రెస్పాండ్ అవ్వలేదు. ఓకేనా? దాని టెస్ట్కి వెళ్దామా? ఏం టెస్ట్కి వెళ్దాము?
ఏమంటున్నావు నువ్వు? నా వీడియోస్ చేసి బతికేస్తున్నావా? ఇప్పుడు చెప్తున్నాను వినమ్మా. ఈ వీడియో నేను ఇంత స్ట్రాంగ్గా ఎందుకు చేస్తున్నానంటే, నువ్వు అన్నావు కదా నీ వీడియో చాలామంది జనాలు కూడా అసలు అంత రేట్ అని తెలిసాక నువ్వు ఎలా కొన్నావు అని నన్ను అనే వాళ్ళు ఉన్నారు. కానీ చెప్తున్నాను, అది కూడా నెగిటివ్ కామెంట్ కాదు. అది కూడా ఒక మిడిల్ క్లాస్ ఆవిడగా నువ్వు ఎలా అన్నావో అని మంచిగా పద్ధతిగా అడిగారు. కొంతమంది పెయిడ్ బ్యాచ్ పెట్టినట్లు పిచ్చి పిచ్చిగా బజారు డాష్ అలా ఏం అడగలేదు. అంటే నన్ను అడిగారు కొంతమంది పెయిడ్ బ్యాచ్లు ఉంటారు కదా, వాళ్ళు బజారు డాష్, ఒంగోపెట్టి తన్నాలి, నిల్చోపెట్టి కుమ్మాలి, మడతెట్టియాలి. వస్తాను, అవన్నీ కూడా వస్తాను, కంగారు పడుకో. ఏమన్నావమ్మా నువ్వు? నా మొగుడు కొట్టేశాడు, నా మొగుడు తిట్టేశాడు, ఇలాగే ఇంత ఓవర్ యాక్షన్ చేసే నేను అన్నానా అమ్మా నా ఛానల్లో? ఎవరైనా చూసారా ఫ్రెండ్స్? నేను అంత ఓవర్ యాక్టింగ్గానే చెప్పానా? ఇప్పుడైనా పోనీ ఆవిడలాగా నేను చెప్పగలిగానా? ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. నేను పద్ధతిగా అడిగా, నువ్వు పద్ధతిగా చెప్పాలి. చెప్పకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడి కడుపులు కొట్టేసరి అనుకో. నేను కష్టపడి ఏమన్నావు, నువ్వు చాలా ఫేమస్. అవును, నువ్వు చాలా ఫేమస్సే, అందుకే నువ్వు ఎలా చేసినా సరే పచ్చళ్ళు కొంటున్నారు, అది అందరికీ తెలుసు. నాకు తెలియక పిచ్చిదానిలా కొనేసాను నేను. అది పక్కన పెడితే ఒక మాట అనేటప్పుడు ముందు అంటే ఆవేశపడిపోకూడదమ్మా. ఫస్ట్ ఆవేశపడిపోకుండా ఆలోచన చేసి అనాలి, ఓకేనా? నేను నీకు కష్టం ఏమన్నావు నువ్వు ఒక వీడియోలో, ఒక అమ్మాయి అంటే వేరే ఛానల్ గురించి పోనీ కొంతమంది అయితే కొని రివ్యూస్ చేశారు, ఒకరైతే అసలు అందరు పికిల్స్ కొన్నారంట, అందరు పికిల్స్ టేస్ట్ చేశారంట, అలేఖ్య చిట్టి పికిల్స్ కొనలేదంట, కానీ రివ్యూ చేస్తారు. అంటే వ్యూస్ కోసం. ఓకే, నువ్వు చెప్పావు కదా, ఆ ఒక్క రివ్యూ నేను కూడా చూశానమ్మా. అడుగుతున్నా అమ్మా, ఆ అమ్మాయి వీడియోలో తప్పేమైనా చెప్పిందా? అలేఖ్య చిట్టి పికిల్స్ నా దగ్గర డబ్బులు తీసుకొని నాకు పికిల్స్ పంపించకుండా మోసం చేశారని చెప్పిందా? లేదు కదమ్మా. కొనాలనుకున్నాను, కాస్ట్లు చూసి భయపడ్డానని చెప్పింది. ఒకసారి నా వీడియో కిందకి వెళ్ళి కామెంట్స్ చూడు. అలాగే నా వీడియో కిందకే కాదు, నీ వీడియోస్ కిందకి వెళ్ళి కూడా కామెంట్స్ చూడు. ఏమన్నావు నువ్వు? నా ఫాలోయింగ్ని యూజ్ చేసుకొని బతికేస్తున్నానా? ఎందుకమ్మా నీ తొక్కల ఫాలోయింగ్? నాకు ఫాలోయింగ్ అంటే ఏంటో తెలుసా అమ్మా? ఫస్ట్ నీకు ఫాలోయింగ్ 2 రకాలు ఉంటుంది. ఒకటి పాజిటివ్, రెండోది నెగిటివ్. పాజిటివ్ ఫాలోయింగ్ తక్కువ ఉన్నా సరే అమ్మా, మనకు ఒక 10 మంది ఉన్నా సరే మనకు రెస్పెక్ట్ ఇస్తారు, రెస్పెక్ట్ ఇచ్చే ఫాలోవర్స్ వాళ్ళు, ఓకేనా? నీ ఫాలోవర్స్ నీకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో నీ వీడియోస్ కిందకి వెళ్ళి కామెంట్స్ చూసుకో. కామెంట్స్ చదవమంటావా? కొన్ని చదువుతాను, ఇంకా ఉంది. ఈ వీడియో నేను ఒక వీడియోలో ఎక్కువ అయిపోయింది అనిపిస్తే పార్ట్లు చేసి పెడతాను. ఇంకోటి ఏంటమ్మా అన్నావు నువ్వు? ఇప్పుడు యూట్యూబర్స్ ఇన్ని రోజులు లేని రివ్యూస్, పికిల్ రివ్యూస్ ఇప్పుడు ఎలా ఒక్కసారిగా వచ్చేసాయి అని అన్నావు కదా. ఇన్ని రోజులు అంటే మరి ఇంతకుముందు పికిల్ బిజినెస్ ఉందా అమ్మా యూట్యూబ్లో? లేదు కదా. ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే అమ్మా ఎవరైనా రివ్యూస్ ఇస్తారు. ఏమన్నావు? ఒక పెద్ద యూట్యూబర్ రివ్యూ ఇచ్చాడు కదా, మరి చిన్న యూట్యూబర్ ఎందుకు ఇవ్వాలి అని అన్నావు కదా. ఒక పెద్ద యూట్యూబర్ రివ్యూ ఇచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా ఉందమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంది. పవన్ కళ్యాణ్ కాకపోతే బన్నీ కాకపోతే ఇంకెవరో ఒక హీరో సినిమా ఉంటుందమ్మా. రివ్యూ ఎంతమంది రివ్యూయర్స్ లేరమ్మా యూట్యూబ్లో? ఒకరు ఇచ్చారని ఇంకొకరు ఇవ్వడం మానేస్తున్నారా? లేదు, ఆ పవన్ కళ్యాణ్ గారో, లేదంటే బన్నీ గారో, లేకపోతే నాని గారో, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు హీరోస్ ఉంటారు కదా, అరే నా సినిమా మీద ఒకడు ఆల్రెడీ రివ్యూ ఇచ్చాడురా, నువ్వెందుకురా చేస్తున్నావు అని అడుగుతున్నారా అమ్మ? అంత పెద్దోళ్ళు వాళ్ళ ముందు మనం ఎంతమ్మా? వాళ్ళు ఏమైనా వచ్చి అడుగుతున్నా అదేమైనా తప్ప అమ్మ? అంటే నువ్వు చేసే పికిల్స్లో ఉండే ఫ్రాడ్స్ని, నీ కాస్ట్లో ఉండే అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఇవతల అమ్మాయిని క్యారెక్టర్ని తప్పట్టేస్తావు. నీ ఛానల్ని మండినోడు ఎవడైనా రిపోర్ట్ కొట్టేస్తే పోతుందా? ఏమ్మా నీకు అలాంటి ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే నా ఛానల్ మీద అలాంటి ప్లానింగ్స్ ఉన్నాయా, ఇంకెవరి ఛానల్ మీద కూడా ఉన్నాయా? ఫ్రెండ్స్ చెప్తున్నాను, ఆమె నాకు ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చినట్లు అనిపించింది. చూసే వాళ్ళకి కూడా అలాగే అనిపిస్తుంది. నేను ఏ తప్పు మాట్లాడలేదు. నేను తెల్లతోలు చూసి సొల్లు కాచుకున్న ఒక మనిషి అంటే ఒక విధవ అంటే తెల్లతోలు అంటే తెల్లని తొక్క, ఓకేనా? ఆ తెల్లతోలున్న అమ్మాయి అని కూడా నేను అనలేదండి. తెల్లతోలుని చూసి సొల్లు కాచుకునే, సొల్లు అంటే చొంగ, నొరగ. ఇప్పుడు మనం ఒక డెలీషియస్ ఫుడ్ పికిల్స్, లేదా ఇప్పుడు అలేఖ్య చిట్టి పికిల్ చూడగానే చాలా డెలీషియస్గా అనిపించింది నాకు. అప్పుడు నేను ముద్ద కలుపుతుంటే నాకు నోట్లో చొంగ కారింది. దాన్నే సొల్లు అంటారమ్మా మా శ్రీకాకుళం వైపు. మాది శ్రీకాకుళం జిల్లా మాది. శ్రీకాకుళం సైడు ఈ నోటి నుంచి కారే చొంగని సొల్లు అంటారు. సొల్లు కాచుకున్నది చాలు అంటాం. దాన్ని నువ్వు ఏదో పెద్ద బూతులాగా యూట్యూబ్కి లాంగ్వేజ్ అర్థం కాలేదా?
ఏమన్నావు? యూట్యూబ్కి లాంగ్వేజ్ అర్థం కాలేదేమో అన్నావు. ఏమ్మా యూట్యూబ్ అంత తెలుగు తక్కువగా ఉందా అమ్మా? అంటే ఇప్పుడు ఇన్ని లక్షల మంది యూట్యూబర్స్ ఉన్నారే, యూట్యూబ్లో ఇన్ని ఛానల్స్ ఉన్నాయమ్మా, వరస్ట్ కంటెంటు, ఎక్స్పోజింగ్లు చాలా ఉన్నాయి. మరి యూట్యూబ్ అవన్నీ ఎలా ఒప్పుకుంటుందమ్మా? అంతకంటే నేనేమైనా వాడానమ్మా? ఇప్పుడు నువ్వు ఒక ఆడపిల్లవు కదమ్మా, ఎవడో ఒకడు పనికిమాలోడు వచ్చి ఒక ఆడపనిషిని పట్టుకొని నీ మొగుడు ఒంగోపెట్టి తన్నాలి, నువ్వు బజారు డాష్ అంటే వాడిని పూజించాలమ్మా, గౌరవించాలమ్మా వాడిని. వాడిది నీకు తప్పు అనిపించలేదా? వాడికి నేను సమాధానం చెప్తే అది నీకెందుకమ్మా తప్పు అనిపించింది? అదే చెప్తున్నా, గుమ్మడికాయలు తొంగంటే భుజాలు తడుకున్నట్టు. ఏమ్మా నీ పికిల్స్లో నువ్వేమైనా ఎక్స్పోజింగ్ చేస్తున్నావా? లేదు కదా, లేదు కదా. నేను నీ పేరేమైనా ఎత్తానా? నీ పేరు కానీ ఇంకెవరి పేరైనా నేను ఎత్తానా? లేదు. నేను కేవలం నన్ను తిట్టినోడికి ఇచ్చాను అక్కడ వార్నింగ్, ఓకేనా? ఇప్పుడు కొంతమంది ఉంటారమ్మా, వాళ్ళు రియాక్ట్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి సెల్ఫ్ రెస్పెక్ట్ అని డబ్బాలు కొట్టుకుంటారు, బోల్డ్ స్ట్రాంగ్ అని డబ్బాలు కొట్టుకుంటారు. ఏముండదు, ఒట్టి డొల్లు. అంటే వాళ్ళకు ఒకటే ఉండేది నోరు. ఆ నోరు వేసుకుని 4 రకాల మాటలు మంచిగా చెప్తే కొంతమంది ఇదే ఈ చొంగ కాచుకునే బ్యాచ్ ఉంటుంది కదా, సపోర్ట్ చేసేస్తారని చాలా టాలెంట్ వాడతారు. బట్ నాకు ఆ టాలెంట్ లేదు. నాకున్నదల్లా ఇప్పుడు నువ్వు అన్నావు కదా, వీళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారా, వ్యూస్ కోసం చేస్తున్నారా, లేదంటే జనాలను ఉద్ధరించడానికి చేస్తున్నారా అని. నేను చెప్తున్నానమ్మా, నేనేం జనాలను ఉద్ధరించడానికి చేయలేదు వీడియో, ఓకేనా? రివ్యూ నేను నా ఛానల్ కోసం నేను నార్మల్గా అలా అని ఎవరి మీద పక్కతో కూడా చేయలేదమ్మా. నేను ఫస్ట్ పెట్టిన వీడియో నేను కేవలం నార్మల్గా ఒక రివ్యూ చేశాను. రివ్యూ చేస్తే కొంతమంది పెయిడ్ బ్యాచ్కి కాలింది, ఎవడికో కాలింది. ఆ పెయిడ్ బ్యాచ్ ఎవడనేది నాకు, ఎవడు పెయిడ్ చేశాడా లేదంటే ఆడొక చొంగ కాచుకునే బ్యాచ్ నాకు తెలీదు. వాడు పెట్టిన కామెంట్కి నాకు మండి నేను ఆడికి రిప్లై ఇచ్చాను. దాన్ని నువ్వు ఎంత తెలివిగా అమ్మా, అసలు ఎంత డేరింగ్, ఎంత డాషింగ్ ఏమన్నావు నువ్వు? అంటే నేను మిమ్మల్ని ఏదో అనేసినట్టు జనాల్లో పోట్రే చేస్తావా నువ్వు? సరే నువ్వేదో చేసావు, చెయ్యాలని ట్రై చేసావు. ఏమని వచ్చినాయి అమ్మా నీ వీడియో కింద కామెంట్స్? చూసుకున్నావు కదా ఏమని వచ్చాయి? అసలు వీడియో ఎందుకు డిలీట్ చేసావు ఫస్ట్ అది చెప్పు నాకు. చాలా తెలివైందని చాలా అంటే నేనేమనుకున్నా అంటే, ఇంతకుముందు నీ వీడియోస్ మా పాప చూస్తున్నప్పుడల్లా నా బుర్ర తినేసి చూపించినప్పుడల్లా చూసినప్పుడు వావ్ ఈ అమ్మాయి చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతుంది, చాలా బోల్డ్గా ఉందని అనుకున్నాను. కానీ బయటకు పులి లోపల పిల్లి అని నువ్వు ఇందాక పెట్టి డిలీట్ చేసావు కదా వీడియోస్. ఆ వీడియోస్ చూస్తేనే అర్థమైపోయిందమ్మా, ఓకేనా? అదే బోల్డ్నెస్తో అదే స్ట్రాంగ్నెస్తో నేను ఉంటాను, కానీ నోరు వేసుకొని జనాల మీద పడిపోను. ఎవరైతే ఏమన్నావు నువ్వు? అసలు కొనేవాళ్ళైతే కొన్ని రివ్యూస్ చెప్తే బ్యాడ్ అయినా గుడ్ అయినా నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా యాక్సెప్ట్ చేస్తాను. బట్ కొనని వాళ్ళు కూడా నా పేరు వాడుకొని చేసేస్తున్నారు, బతికేస్తున్నారు వ్యూస్ కోసం అన్నావు కదా. మరి నేను కొన్నాను కదమ్మా, నేను కొన్నాను కదా. నేను కొని నా దాని మీద లేబుల్ లేదనంటే మీరు ముందు చూడాలి వెనక చూడాలని ముందుకి వెనక్కి తిప్పావు కదా. ఇవి నేను ఉంచాను కదా, పట్టుకెళ్దాం, ఎక్కడికైనా పట్టుకెళ్దాం. నువ్వు ముందుకు తిప్పుతావు, వెనక్కి తిప్పుతావు, కిందకి తిప్పుతావు, మీదకి తిప్పుతావు, నీ ఇష్టం. చుట్టూ తిప్పుతావా నీ ఇష్టం. ఒకవేళ భూమి మీద ఎవడు లేకపోతే ఆకాశం మీదకి వెళ్దాం, అక్కడైనా ఎవడైనా కనుక్కుంటాడేమో, ఓకేనా? దీని మీద స్టిక్కర్ వేసారా లేదా అనేది. ఏదైనా పని చేస్తే బిజినెస్లో ఎంత నీతిగా ఉన్న వాళ్ళైనా సరే లాభాన్ని ఆశించే చేస్తారు, కానీ ఆ లాభాన్ని ఎంతవరకు ఆశించాలో అంతవరకు ఆశించు. ప్రతిదానికి ఉమెన్ కార్డ్ని యూజ్ చేయకు. బోల్డ్ అంటున్నావు కదా, మరి ఏది నీ బోల్డ్నెస్? ఆడపిల్లలు కడుపు కొట్టారా? ఏది నీ బోల్డ్నెస్? అంటే నిజాయితీగా రివ్యూ చెప్పే వాళ్ళని బ్లేమ్ చేసేసి వాళ్ళని తిట్టేసి నీకు నచ్చినట్లుగా అంటే నీ మీద జాలి కలిగేలా చేసుకుంటున్నావా? అంటే బోల్డ్గా ఉండే ఒక పులిబిడ్డలాగా మాట్లాడేసి నీలో ఉన్న తప్పులను కూడా ఒప్పులుగా జనాలకి చిత్రీకరించి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఏంటి ఏమన్నావు నువ్వు? నువ్వు నచ్చినట్లు నువ్వు మాట్లాడితే ఎవడికొకడికి కాలిపోద్ది, మండిపోద్దా? నేను అదే చెప్తున్నా నీకు. నీకు నచ్చినట్లు ఎలా పడితే అలా మాట్లాడితే యూట్యూబ్లో కామెంట్స్ పెట్టేవాళ్ళు కామెంట్స్ చదువు. అందులో కనీసం ఇప్పుడు ఒక 100 కామెంట్స్ వస్తే మహా అయితే ఒక 10 కామెంట్స్ పెయిడ్ బ్యాచ్ ఉంటారేమో. మిగతా వాళ్ళందరూ జెన్యూన్గా వాళ్ళ ఒపీనియన్స్ చెప్తున్నారు, ఓకేనా? నా వీడియోస్ వల్ల నా పేరు చెప్పేసి బతికేస్తున్నావు, వ్యూస్ వచ్చేస్తున్నాయి అన్నావు కదా. నీ వల్ల అంటే నిన్ను పొగిడితే వచ్చేవి కాదమ్మా అవి, నువ్వు చేసిన మోసం చెప్తే వచ్చే వ్యూస్. అంటే అర్థం ఏంటి? ఎంతమంది నీ వల్ల మోసపోయారో అర్థం చేసుకో. అందులో కాలిలో నువ్వు అన్నావు కదా కాలుతుంది ఎవరికొకరికని, ఎవరో ఒక్కడైనా సపోర్ట్ చేయడం అమ్మా నాకు. ఎందుకంటే ఆల్రెడీ చాలామందిని చెప్పను కానీ కొంతమంది పెట్టారు కామెంట్స్, ఒకరిద్దరు. అక్క మాకు లేబుల్ లేదు, ఎక్స్పైర్ డేటు అండ్ మ్యానుఫ్యాక్చర్ డేట్ లేదు, ఒకసారి చూసి చెప్పక్క అని.
అంటే నేను చెప్పింది అబద్ధమా? మరి వాళ్ళు పెట్టిన కామెంట్స్ అమ్మా, వాళ్ళు ఎవరు అసలు? ఎవరైనా ఏదైనా చెప్తే పద్ధతిగా వినడం నేర్చుకో. ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళకైనా సరే, నాకైనా సరే, ఎవరికైనా సరే ఫస్ట్ ఉండాల్సింది ఎదురు వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలా అని. ఆడపిల్లలు డేరింగ్ అండ్ డాషింగ్గా ఉండాలి కానీ ఇష్టం వచ్చినట్లు పేలకూడదు. నా మొగుడిని నన్ను తిట్టాడంటే వెటకారంగా మాట్లాడతావా? ఏం నేను నా వీడియోలో వెటకారంగా చెప్పానా నీ గురించి? ఇప్పుడు ఈ లేబుల్ మీద నేను పీకేసానని కానీ నువ్వు ప్రూవ్ చేయగలిగితే ఈ వీడియో సాక్షిగా వీడియోలో అందరూ చూస్తున్నారు కాబట్టి లైవ్ పెట్టైనా నేను చెప్పుతో కొట్టుకుంటాను. నువ్వు కొట్టుకుంటావా? నీ చెప్పుతో నేను ప్రూవ్ చేసి ఈ పచ్చడి పోలేదని ప్రూవ్ చేసుకొని చెప్పుతో కొట్టుకుంటావా? నా చెప్పుతో నేను కొట్టుకుంటాను. బాగుంది ఫ్రెష్ పచ్చడే నువ్వు నాకు ఇచ్చావంటే. లేదు అంటూ అయితే నువ్వు నీ చెప్పుతో కొట్టుకుంటావా? బోల్డ్నెస్ నీలోనే కాదు అందరిలోనే ఉంటుంది. ఓకేనా? పద్ధతిగా కూడా ఉండాలి. ఆడపిల్లలు అన్నాక బోల్డ్నెస్, డేరింగ్, డాషింగ్ అన్నిటితో పాటు కొంచెం పద్ధతి, వినయం, విధేయత కూడా ఉండాలి. నువ్వు నాకు ఇంగ్లీష్లో ఏమంటారు నాకు తెలియదమ్మా, సర్కాస్టిక్ ఏదో అంటారు, తెలుగులో చెప్తాను. వెటకారంగా వెక్కిరించావమ్మా నువ్వు నన్ను. నా మొగుడు తిట్టేశాడు, నా మొగుడు కొట్టేశాడు, నువ్వు కావాలని తెలిసే కదమ్మా కొన్నావు. అవునమ్మా, నేను కావాలని నీ కాస్ట్ తెలిసే కొన్నాను. ఎందుకు కొన్నానంటే నువ్వు ఈ వీడియోలో నువ్వు మనుషుల్ని ఎలా మ్యానిపులేట్ చేస్తున్నావు తెలుసా? మిగతా వాళ్ళందరికంటే నావి ఎందుకు అంత కాస్ట్గా ఉంటాయంటే వాళ్ళందరూ చీప్ క్వాలిటీ యూజ్ చేస్తారు, నేను ఇది మంచి క్వాలిటీ యూజ్ చేస్తాను అన్నట్లుగా నువ్వు మీనింగ్ వచ్చేలాగా చెప్తావు కదా. మరి ఏదమ్మా నీ క్వాలిటీ? అంటే మిగతా వాళ్ళందరూ చీపేనా? చేసే వాళ్ళందరూ నువ్వు ఇది ఒక్కదానిదే క్వాలిటీయా ఏంటి? నువ్వు మాట్లాడేదానికి ఒక్కదానికైనా లాజిక్ ఉండి మాట్లాడేవమ్మా నువ్వు? తెల్లతోలు చూసి కొంటున్నారు అని నేను అన్నానా? నేను పెట్టిన వీడియోస్ అన్నీ నీలా భయపడి తీయలా ఉన్నాయి, యూట్యూబ్లోనే ఉన్నాయి. నిరూపించు ఏ వీడియోలో నేను అన్నానో తెల్లతోలు చూసి పచ్చళ్ళు కొన్నాడు అని నేను ఏ వీడియోలో అన్నానో నిరూపించు. ఈ విషయాన్ని కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎక్కడైనా నేను అనుంటే నా చెప్తే నేను కొట్టుకున్నాను, అనకపోతే నీ చెప్తే నువ్వు కొట్టుకుంటావా? మాట ఆడే ముందు వెనక ఆలోచించు. ఆవిడ ఒక ప్లేస్లో చెప్పారు, నేను ఇలాంటి నెగిటివ్ రివ్యూస్కి నేను రెస్పాండ్ అయితే నేను ఆగిపోతే నా కింద వర్కర్స్ ఉన్నారు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ పిల్లల జీవితాలు, వాళ్ళ పిల్లల చదువులు అన్నింటినీ నేనే చూసుకోవాలి, అన్నీ ఆగిపోతాయని చాలా మాట్లాడారు కదా. నాకు ఒక మాటకు ఆన్సర్ చెప్పమ్మా. అంటే ఆ వర్కర్స్ మీ దగ్గర వర్క్ చేయకపోతే మీరు అన్నారు కదా జనాలను ఉద్ధరించడానికి రివ్యూస్ చేస్తున్నారా అని. మీరు మరి వాళ్ళు పని చేయకుండానే వాళ్ళని ఉద్ధరిస్తున్నారా? వాళ్ళ పిల్లల్ని చదివించేస్తున్నారా? వాళ్ళు పని చేయకుండా మీరు చేస్తున్నది వాళ్ళ కష్టానికి. ఓకేనా? వాళ్ళు కష్టపడి పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళ పిల్లల్ని అవనండి, వాళ్ళ ఫ్యామిలీస్ని అవనండి చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది. మేము మీకు డైరెక్ట్గా స్ట్రైట్గా వేసిన క్వశ్చన్ ఏంటంటే కాస్ట్. మీరు ఏ విధంగా మీరు 2 దాల్చిన చెక్కలు చూపించి ఒకటి పెద్దది ఒకటి చిన్నది చూపించి లేదు అంటే హై క్వాలిటీయే వాడారు అనుకోండి, ఎంత మీరు వాడినా సరే మీరు పెట్టిన పికిల్ రేట్ ఉండదు. దానికి ఒకసారి మీరు కామెంట్లలో చూసుకుంటే మీ వీడియోస్ కిందైనా మా వీడియోస్ కిందైనా దానికి మీరు సమాధానం ఇవ్వకుండా మీకు ఏవైతే పాజిటివ్గా వస్తాయో వాటికి మాత్రం సమాధానం ఇచ్చుకొని మీ మీద జనాలు అంటే యూట్యూబర్స్ ఏదో మీ మీద రివ్యూయర్స్ ఏదో ఫాల్స్ ఎలిగేషన్స్ వేసినట్లు మీరు అమాయకంగా బిహేవ్ చేయకండి అమ్మా. ఓకేనా? అది. అండ్ నేను ఈ వీడియో తర్వాత నేను ఇంక మీ మీద వీడియో దలుచుకోవట్లేదు. ఎందుకంటే నాకు పోయిన డబ్బులు నేను ఎలా సంపాదించుకోవాలో, ఎక్కడ పోగొట్టుకుందో అక్కడే సంపాదించుకోవాలి. కాబట్టి నా డబ్బులు మీరు తిన్నారు సరే కదా, రెస్పాండ్ అవ్వట్లేదు, కస్టమర్తో రెస్పాండ్ అవ్వట్లేదు. ఆర్డర్ పెట్టించుకున్నంత వరకు బాగానే ఉంది, ఆర్డర్ అనగానే హాయ్ అనగానే వచ్చేసింది లిస్టు. బట్ అదే రెస్పాన్స్ కస్టమర్ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకోవడంలో కూడా ఉండాలి. ఓకే? అది లేకుండా, నీతి లేకుండా, నిజాయితీ లేకుండా మేము బోల్డ్, మేము స్ట్రాంగ్ అని అంటే మీరు అన్నారు కదా ఎవరికైనా ఖాళీ అని. అలా అయితే చాలామంది వీడియోస్ వల్ల చాలామందికి ఎంతో ఖాళీ ఉంటుందమ్మా. వాళ్ళందరూ ఎన్నోసార్లు రిపోర్ట్లు కొట్టుంటారు. రిపోర్ట్లు కొట్టే ఛానల్స్ ఎవడు పడితే వాడు రిపోర్ట్ కొట్టేస్తే ఛానల్ పోతుందా అమ్మా? ఏదో మళ్ళీ కక్షలు కుతంత్రాలు మనసులో పెట్టుకొని కావాలని ఏదైనా చేసేసి ఛానల్ని డిలీట్ చేయించాలో ఇంకోటో ఏదో చేయించాలని కక్షలు కుతంత్రాలు కుట్రలు చేస్తే పోయినా ఐ డోంట్ కేర్ అమ్మా. ఓకేనా? మళ్ళీ పెట్టుకుంటా, మళ్ళీ నా పూజలు, నా తుడుచుకోవడాలు, నా వండుకోవడాలు ఇవే చేసుకుంటా. ఓకేనా? పద్ధతిగా చేసుకుంటా. నా వీడియోస్ చూసి
పర్లేదు పద్ధతిగా చేసుకుంటుంది అంటే నా వీడియోస్ చూసి ఏంటి చూడలేకపోతున్నావు అనే వీడియోస్ని నేను చేయకుండా మంచిగా చేసుకుంటున్నాను. ఓకేనా? సో మీరు మాట్లాడిన మాటల్లో మీరు మీ వర్కర్స్ని ఉద్ధరిస్తున్నట్లుగా చెప్పారు. ఓకే, మీరే కాదమ్మా, ఎవరైనా సరే వర్కర్స్ని పట్టించుకోవాలి, చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ కష్టంతో మీరు బతుకుతున్నారు. ఓకే, వాళ్ళు కష్టం చేస్తుంటే మీ బిజినెస్ సాగుతుంది, అక్కడ నడుస్తుంది. మీరేం వాళ్ళ ఊరికే ఉద్ధరించట్లేదు. దానికి మేము అడిగిన డైరెక్ట్ క్వశ్చన్కి కాస్ట్ గురించి చెప్పమంటే చెప్పవు, క్వాలిటీ గురించి చెప్పమంటే చెప్పవు, లేబుల్స్ అంటే పీకేసామని చెప్తున్నావు. ఎలా అమ్మా, ఎలా ఇంత టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది నీకు? అంటే మీరు చేసిన మిస్టేక్స్ని సరే మేము సరిదిద్దుకుంటామని చెప్పకుండా కొన్న కస్టమర్స్ మీద మీరు ఇలాంటి నిందలేస్తారా? ఎంతైనా స్ట్రాంగ్గా ఉండు, కానీ స్ట్రాంగ్నెస్తో పాటు బోల్డ్నెస్తో పాటు నిజాయితీ కూడా ఉన్నాయి. వ్యాపారంలో లాభం ఆశించు, కానీ పీల్చేయాలని చూడకు, రక్తం పీల్చేయాలని చూడకు. తిరిగి అడిగిన వాళ్ళ మీద అంటే మీరు ఒకళ్ళు మిమ్మల్ని కడుపుమండి అడుగుతున్నారంటే అర్థం ఏంటి? ఆల్రెడీ మీరు వాళ్ళు కడుపు కొట్టారని అర్థం. కడుపు కొట్టారని చెప్పి వాళ్ళు అడిగితే తిరిగి వాళ్ళ మీద నిందలా, మీ కడుపులు కొట్టే అమ్మ, మీ కడుపులు కొట్టే టాలెంట్ ఎవరికి లేదమ్మా. ఓకేనా? నాకైతే అస్సలే లేదమ్మా. ఓకే, ఈ వీడియో తర్వాత నాకు వ్యూస్ రాకపోయినా పర్వాలేదు. ఈ వీడియో తర్వాత నాకు అంటే మీ గురించి చెప్తేనే మీరు అన్నారు కదా మా ఫాలోవర్సే చూస్తారు, మా వీడియోస్ వల్లే, నా కంటెంట్ వల్లే వస్తారు మీకని. ఓకే అమ్మా, నీ ఫాలోవర్స్ నీ కంటెంట్ పెడితే వస్తారు. ఓకే, బట్ నేను తర్వాత నా కంటెంట్ పెట్టుకుంటున్నాను కదా, అప్పుడు ఎవరైనా వచ్చారు అంటే అది నేను చేసిన వీడియో, ఈ వీడియో నుంచి వచ్చిన సబ్స్క్రైబర్స్ అయినా సరే నా జెన్యూనిటీ నచ్చి, ఓకేనా, నేను అన్యాయం అయిపోయాను మీరు అవ్వకండి అని వాళ్ళకి చెప్పినందుకు వచ్చిన సబ్స్క్రైబర్సే తప్పితే, ఓకే, నీ కష్టం అంటే ఏంటి, నువ్వు చేసిన వీడియోస్ని పీక్కొని వచ్చి నేను నా ఛానల్లో పెట్టుకున్నానా? లేదంటే నిన్ను తెచ్చి నా ఛానల్లో మాట్లాడించుకున్నానా? వాడేనా? లేదు కదా. ఇప్పుడు నీకు నేను జెన్యూన్ రివ్యూ ఇచ్చినందుకు, జెన్యూన్గా మాట్లాడుతున్నందుకు కొంతమంది పెయిడ్ బ్యాచ్ ఉంటారు. నువ్వు పెట్టావని నేను అన్ను, ఉంటారు కొంతమంది ఎవరెవరో పెడుతుంటారు. సో ఆ బ్యాచ్ పెట్టే నెగిటివ్ కామెంట్స్ని కూడా నేను ఎదుర్కోవాలి కదా, ఫేస్ చేయాలి కదా. ఓకే, ఇదంతా నాకు అవసరమా అమ్మ? తలనొప్పి నాకు అస్సలు అవసరం లేదమ్మా. ఓకే, వీడియోలో ఎంత చీప్గా మాట్లాడాలో, ఎంత సర్కాస్టిక్గా, ఎంత వెటకారంగా మాట్లాడాలో అంత వెటకారంగా మాట్లాడి జనాలు పెట్టిన గడ్డికి భయపడి డిలీట్ చేసావు కదా. అంటే అర్థం ఏంటమ్మా? నువ్వు చాలా బోల్డ్ కదా. మరి నువ్వు చెప్పిన వీడియోలో అంత నీతి నిజాయితీ ఉంటే ఎందుకమ్మా డిలీట్ చేసావు? ఉంచు. కొంతమంది వచ్చేసాయా వ్యూసు, వచ్చేసాయా డబ్బులు వచ్చేసాయా, నీలా కళ్ళు తిప్పడాలు అంటే నీకు కనీసం కెమెరామెన్స్ అయినా ఉంటారమ్మా. నా వీడియోకి ఎవరు ఉండరు, నేనే కర్త కర్మక్రియ అన్నీ నేనే. ఓకేనా? అందుకే నా వీడియోస్ ముందుకు నడవు, ఫాస్ట్గా నడవు. బట్ నాకు ఒక్కసారి వచ్చేసిన ఏమంటారు సక్సెస్, అది కూడా నాకు వద్దమ్మా. ఓకే, అది